అండ్ నన్ను అడిగితే బెట్టింగ్ యాప్స్ నిరోధం కోసం ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి 41 నోటీస్ ఇస్తాం వాళ్ళు ఎంత 4 రోజులు మజ్మా 4 రోజులు సరంగం. నా దృష్టిలో ఆట ఆడమని చెప్పేవాడు ఎంత నేరస్తుడో ఆ అత్యాశతో ఆడేటువంటి వ్యక్తి కూడా అంతే నేరస్తుడు. వీళ్ళని విక్టిమ్ కింద కాకుండా ఒకసారికి మించి ఇట్లాంటి పనులు చేస్తా న్యాయస్థానాల దృష్టికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని కూడా నేరస్తులుగా చూడగలిగినప్పుడు మాత్రమే ఈ తప్పులు అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగం దానికి అంగీకరించదు. రాజ్యాంగ సవరణ చేస్తారంటే ప్రజలు ఒప్పుకుంటారా? వ్యక్తిగతమైన స్వేచ్ఛ అనేటువంటిది బ్రాడర్ టర్మ్. నా డబ్బులు నా ఇష్టం నేను జోదం ఆడుకుంటాను అంటాడు. మనం వాడిని ఎలా నిరోధించగలుగుతాం అంటే మ్యాన్ టు మ్యాన్ వెళ్ళి మనం నిరోధించగలిగేటువంటి చట్టాలు మనం నియంత్రించగలుగుతాం. పబ్లిక్లో సిగరెట్ స్మోకింగ్ తప్పు, ఈ రోజుకి చట్టం ఉంది. ఎన్ని పబ్లిక్ స్పేస్లో మీరు ఇంకా సిగరెట్ కలుస్తున్నారో కనబడట్లా మీకు? చట్టాలు చేసుకోవడం ఒక ఎత్తు, వాటిని ఆఖరిస్థాయి వ్యక్తి వరకు అమలు చేయడానికి కావాల్సిన ఆవశ్యకతను అర్థమయ్యేటట్టు చెప్పడం ఒక ఎత్తు. మనమేమో అధికార పందేరంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. నిరుద్యోగ నిర్మూలన మీద శ్రద్ధ పెట్టేది నామమాత్రమే. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు అయినా నిరుద్యోగ సమస్య నిలువరించకుండా సమయాన్ని గడపడం అనేటువంటి దాని మీద అదేదో బెట్టేస్తావు 2 రోజులు డబ్బు వస్తాయి. ఫాల్స్ సెక్యూరిటీ అనేటువంటి దాని బ్రెయిన్లో ఏర్పడుతుంది. దీని మీద నేను చెప్పేది కాదు, చాలామంది సైకోథెరపిస్టులు వాళ్ళ సైకాలజిస్టులు చేసినటువంటి అధ్యయనం మీద చెప్పారు. ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది కళ్యాణ్. దానివల్ల డొపమైన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఒక 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు తీసుకున్నవాడికి ఇన్స్టెంట్ రష్ ఉంటుంది. ఆడ అకౌంట్లో 100 రూపాయలు అడగనే 900 రూపాయలు అడిగి అదనంగా వచ్చినాయి అన్నది ఇన్స్టెంట్ రష్ అవుతుంది. ఆ ఇన్స్టెంట్ రష్ అనేటువంటిది మరిన్నిసార్లు తప్పు చేయనిస్తుంది.